బిగ్ బాస్లో నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఇంకా నేను భరణి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఆయన చాలా సేఫ్గా గేమ్ ఆడుతున్నాడని మనకి నిన్న చూసిన ఎపిసోడ్లో ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ సంజనాని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు తను కూడా ముగ్గురు ఎక్కువ మెజార్టీ సంజన బయటకు వెళ్ళాలని ఓట్లేసినప్పుడు తను కూడా ఇంక ఏమి ఆర్గ్యూ చేయకుండా మీ అందరికీ సంజన అన్నాడు చెప్పి అక్కడ ఓకే చెప్తాడు. సంజన బయటకు వెళ్ళడానికి ఓకే చెప్తాడు. సంజన బయటకు వెళ్ళిపోతుంది. అదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు మిస్ యూ సంజన అంటారు. అప్పుడు అంటుంది, అన్న నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అన్న అంటే అన్నట్లు. సో అది నిజమే కదా, తను నిజంగానే తనకి ఇంట్లోంచి వెళ్ళకపోతే అక్కడే ఆర్గ్యూ చేయాలి. వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే బాగుండేది. సంజన గారు నా దృష్టిలో సంజన లేరు, వేరే పేరు ఇట్లా ఏమన్నా అనుకుంటున్నా అంటే అక్కడ పోయేది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఐ మిస్ యూ అని చెప్పడం సిటీగా, అంటే అక్కడ కట్టే విరగకూడదు ఏదో ఉంటారు కదా సామెత. సో ఆ టైప్లో అక్కడ మంచి అనిపించుకోవాలి వాళ్ళతో, ఇక్కడ తనతో మంచి అనిపించుకోవాలని ఇట్లా చేసినట్లు నాకు అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే తను మళ్ళీ ఇంట్లోకి రావాలంటే సంజన కొంతమందికి కొన్ని సాక్రిఫైస్ చేయాలని ఇస్తారు. అలాగే బర్నీ గారిని కూడా అడుగుతారనమాట, నీ బాక్స్ ఏదైతే ఉందో సీక్రెట్ బాక్స్ అది మాకు తెచ్చి ఆ రూమ్లో పెట్టేసి అన్నట్టు అంటారు. సో తన కోసం సాక్రిఫైస్ నువ్వు ఆ బాక్స్ బయటకు పంపిస్తే మేము సంజన లోపలికి పంపిస్తామంటే తను వెళ్ళి బాక్స్ తీసుకొచ్చేసి అందులో పెడతారన్నమాట, స్టోర్ రూమ్లో పెడతారు. సో అక్కడ నాకు ఖచ్చితంగా ఫేక్ అని అర్థమవుతుంది. ఎందుకంటే తను మన ఆల్రెడీ స్టార్టింగ్ గేమ్లో వచ్చేటప్పుడు చూసినాం, ఆ బాక్స్ లోపలికి వద్దు అంటే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళను అని మనకు చూపిస్తారు. తను వెళ్ళిపోవడం, నేను ఈ బాక్స్తో అయితే వస్తాను లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతానని అక్కడ వెళ్ళిపోవడం చూపించాను. నిజంగానే అట్లా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, బాక్స్ వద్దు అంటే నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు సంజన గారి మీద ఏం ప్రేమ ఉందని సంజన గారి కోసం వెంటనే అడగగానే పెట్టేసేయడం అనేది నాకు అది నిజంగా జెన్యూన్ అనిపించలేదు. కావాలని ఇక్కడ చూసే ఆడియన్స్ కోసం, తన ఫ్యాన్స్ కోసం, తను ఇంకా మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం తను ఆ బాక్స్ ఇచ్చేయాలని అనుకున్నాను. నిజంగానే ఇది కరెక్ట్ అయితే ఆ రోజు గేమ్కి ఈ బాక్స్ లేకుండా వద్దు అన్నప్పుడు సరే నాకు బాక్స్ వద్దు నేను లోపలికి వస్తాను అన్నట్టు వచ్చేవాళ్ళే. కాకపోతే ఇప్పుడు తన కోసం తను ఆ బాక్స్ వద్దు అనుకోలేదు. కాకపోతే ఇక్కడ సంజన గారు మళ్ళీ లోపలికి తనే ఓటేశారు బయటికి వెళ్ళడానికి. ఓటేసినప్పుడు మళ్ళీ తనే లోపలికి రావాలని తన బాక్స్ సాక్రిఫై చేస్తున్నట్టుంటే ఇక్కడ ఖచ్చితంగా సేఫ్ గేమ్ అని అర్థమవుతుంది. తన పెద్ద మనిషి బాగా పెద్ద పెద్ద క్యారెక్టర్ చేశాడు విలను, అవన్నీ ఓకే గుడ్, బాగుంది, కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. కానీ నాకు నిన్న పర్టికులర్ సిచ్యువేషన్ నిన్న సాటర్డే ఎపిసోడ్ ఇట్లా అనిపించింది. సో ఆయన సేఫ్గా గేమ్ ఆడుతున్నారని నాకే కదా అందరికీ అనిపిస్తుంది, ఎలా చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది.